బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాని దారి మళ్లించే కార్యక్రమం జరుగుతాం. ఒక పక్క తుఫాను విపత్తు వల్ల రైతులు నష్టపోయారు, రైతాంగం నష్టపోయారు. ఇవన్నీ తర్వాత కాశీబుక్ ఇన్సిడెంట్ నిన్న 10 మంది చనిపోతే దాన్ని రూపుమార్చేదానికి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఎవరు? మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా? లేదు. వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేశారు? ఒక తప్పుడు కన్ఫెషన్, ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం, దాని మీద అరెస్ట్ చేయడం, ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్లీ వస్తా ఉంటే మేము పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది. కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు, లేకపోతే దొంగ ప్రామిసుల వల్ల కావచ్చు, మోసపోయామని ఒక భయం ఉంది. ఈరోజు ఎన్ని కప్పిపుచ్చేదానికి, ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్టు తీసుకురావటం. ఈరోజు ఆయన జోగి రమేష్ గారు చెప్తా ఉన్నారు, మీరు సిబిఐ ఏంటి, నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సిబిఐకి ఇవ్వండి. ఈ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి. సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి. అలా కాకుండా ఈరోజు కాశీబుక్లో జరిగిన ఇన్సిడెంట్ 90 సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టారు. ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానాల్లో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేదా చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు? సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు? అంటే మీకు పెద్దవాళ్ళకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం. ఏ విధంగా దారులు మళ్లించే పనులు, ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది. తప్పకుండా టైం అయితే ఉంది 3.5 సంవత్సరం, కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరు కూడా దీనికి అతిథులేం కాదు. తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతికి గోడ కొట్టినట్టే వెనక్కి వస్తాయి తప్ప ఏమీ కావని చెప్పి తెలియజేస్తాం.